రాయకల్ మండలం అల్లీపూర్ గ్రామంలో అల్లీపూర్ అనుబంధ గ్రామాల రైతుమిత్ర ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీల సభ్యుల సమావేశం బుధవారం నిర్వహించగా వేదికలో పాల్గొని వారిని ఉద్దేశించి ప్రసంగించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. రైతులు నూతన పద్ధతులు, కొత్త తరహా పంటలు పండించారని, డిమాండ్ ఉన్న పంటల సాగు వైపు రైతులు ఆలోచన చేయాలని, అదేవిధంగా అల్లీపూర్ రైతుమిత్ర ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారి అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రైతుమిత్ర ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారికి కొనుగోలు కేంద్రం కేటాయింపు విషయంలో జిల్లా కలెక్టర్ మరియు చీఫ్ విప్ అడ్లూరి దృష్టికి తీసుకెళ్తారని అన్నారు. రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన పొందాల్సిన అవసరం లేదని, రైతులను రుణముక్తి చేయడం ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. కార్యక్రమంలో డిఏఓ వాణి, ఏవో ముక్తేశ్వర్, చైర్మన్ శేఖర్, మండల నాయకులు కోల శ్రీనివాస్, సాయ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. మనది వ్యవసాయ ఆధారిత ప్రాంతం. జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతంలో ఇక వ్యవసాయం తప్ప ఎవరైనా బతకాలంటే కూలి ఇక్కడనే చేసుకోవాలి, లేకపోతే బయట దేశంలో ఈడ కూలి చేయాలన్నా వ్యవసాయంకే చేయాలి. ఇప్పుడిప్పుడు కొన్ని పట్టణీకరణ అయి ఊళ్ళు పెరిగి వెల్డింగ్ షాపులు, మెకానిక్ షాపులు, దుకాణంలో, షోరూంలో అయినాయి తప్ప అంతకుముందు అయితే పూర్తి స్థాయిలో ఒకటి మనం వ్యవసాయం పని చేసుకోవాలి. మరి అటువంటి సందర్భంలో వ్యవసాయ ఆధారిత ప్రాంతం, వ్యవసాయ కుటుంబం ఒకటి పెద్ద వ్యవసాయమే చేస్తుంటివి, ఎప్పుడు నష్టాలు చూస్తుంటాయి, నీళ్ళు లేక, రకరకాలుగా ప్రోత్సాహాలు లేక. ఎందుకంటే మనది వేరే దేశం వాళ్ళు దాదాపు 1000 ఏళ్ళు పాలించింది, స్వతంత్రం వచ్చింది, పెద్ద పెద్ద ప్రాజెక్టు కట్టారు, కాలువలు తవ్వారు. అయినా కానీ యాంత్రీకరణ రాక చిన్న చిన్న భూములు అవి కూడా అనుకున్న స్థాయిలో చేయక మనం వెనుకబడి. మరి వాళ్ళు చూస్తూ ఉంటే కొంత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని వడ్లకు మద్దతు ధర పెట్టి వడ్ల వరకు మంచి మిషన్లు వచ్చడంతోటి మనకు లేబర్ వరకు కొంత మిగిలి పని తొందరగా అందరూ కూడా వడ్లు ఎక్కిపోతూ ఉన్నారు. కానీ మీకు తెలుసు, నాకు తెలుసు, మనం పండించే వాటిల్లో ఆ దొడ్డు వడ్లు మనం తినాం. కానీ కొనాలన్నప్పుడు సమస్య వస్తూ ఉన్నాం. ఇక సన్నపాట్లకేమో ప్రభుత్వం ఇప్పుడు 500 రూపాయలు అదనంగా పోషిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో నిర్ణయించారు. ఆ విషయాన్ని మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ మంత్రి కావచ్చు, పౌర సరఫరా శాఖ అంటే రేషన్ బియ్యం ఇచ్చే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పేది 6 కిలోల చొప్పున మనం సన్న బియ్యం ఇస్తాం అంటే కొనాలి. మరి రెండింటితో పాటు ఒకటేనా మనం చేసేది? మరి కొన్ని ప్రాంతాల్లో పోతే ఏడికి పోయినా అడుగుతుంటాం ఏం పంటలు పండుతుంటాయి. మక్క ఎత్తే కొత్తల బాధ లేకుండా కూడా కొందరు హుషారైపోయి ఓ పంపు రైతులందరూ పెట్టుకుని ఇటుకాల కాడ 100 ఎకరం పెట్టుకున్నారు, లక్ష్మీపూర్లో 100 ఎకరం పెట్టుకున్నారు. అట్లనే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క షోప్ ఉంటుంది అన్నట్టు అబ్జర్వ్ చేస్తుంటాం పరిసర ప్రాంతాలు. ఈ స్కూల్కి వచ్చినప్పుడు తరగతి గదులు సరిపోతున్నాయి. చేసాం, మీరు చూసారు, ఈ కాంపౌండ్ చేసాం, ఇది చేసాం, అందరు జగిత్యాలు తరలించాలన్నారు, ముచ్చట్లు విక్కడాను. రాయకల్లో కూడా ఒక పెద్ద మనిషి నా బంగ్లాలో విక్తానట్టు, లేదు ఇక్కడే ఉండాలి, ఎందుకంటే నెలన కట్టినాడు, ఇక్కడ కడదామని దయచేసి అందరూ వినాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీతో ఉన్నారు. రుణ విముక్తి వేయాలి రైతులు. రుణ విముక్తి అంటే ఏంది? 1,00,000 రూపాయలు కూడా మనం అంతం చేస్తుంది 4 ఏళ్ళు పట్టింది. అప్పుడు కూడా ప్రభుత్వంతో దగ్గర ఉన్నది. రెండోసారి అయితే అవి కూడా కొంతమంది కాగానే ఆగింది. మొదటిసారి 4 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. కాగానే అప్పుడు ఎంత ఇచ్చినామో 4 ఏళ్ళలో అంతకంటే ఎక్కువ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఎవరికి ఆగిందంటే ఒకటి రేషన్ కార్డులో పేరు లేకపోతే రేషన్ కార్డులు ఇస్తున్నారు, ఫ్యామిలీ కార్డు అని అది అయిపోతుంది. రెండవది ఒకటే కుటుంబంలో ఒకరికి 1,00,000, ఒకరికి 1,50,000, 2.5 లక్షలు అది ఆగింది. లేదా ఒకరు 3 లక్షలు తీసుకున్నారు, అది ఆగింది. ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పింది, మళ్ళీ నిర్ణయం ఏమొస్తుందో కాగితం మీద చెప్పలేదు, కానీ చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా చెప్పారు. మన ఉద్దేశమే రుణముక్తి చేద్దామని, దేశంలో ఎక్కడ లేనంత పని మనం చేద్దామని. ఆ పైది కట్టేసుకుంటే 2 లక్షల పైది ఆ కుటుంబం తీసేస్తే ఆటోమేటిక్గా మనం మిగతాది ఎంత చేద్దామని చెప్పారు. చలిగల సర్పంచ్ రాజన్న గారు మొన్న నాకు మాజీ సర్పంచ్ చెప్పాడు, ఆ ఊర్లో ఇట్లనే ఉంటే కడితే అది అయిందని కూడా చెప్పారు.